క్యాన్సర్ అనగానే యాక్చువల్గా డిఫరెంట్ క్యాన్సర్స్ ఉన్నాయి. సో అందరు ఎక్కువగా అనేది అంటే సెల్యులర్ లెవెల్లో క్యాన్సర్ అనేది ఎక్కడ పుడుతుంది, ఎందుకు పుడుతుంది, పుట్టిన తర్వాత ఎందుకు అంత అబ్నార్మల్ గ్రోత్ అనేది ఉంటుంది, సో ఎందుకు అవర్ ఇమ్యూనిటీ కాంట్ డిటెక్ట్ ఇట్ అండ్ దాన్ని ఎందుకు చంపలేకపోతుంది, సో దీని గల కారణాలు ఏంటి? నార్మలీ బాడీలో మనం వి ఫాలో సర్టన్ రూల్స్ అనమాట. సో ప్రాసెసెస్ అని ఏమంటాము, ఇప్పుడు ఒక సెల్ ఉందనుకోండి, ఒక కణం ఉంది, అది ఇంతవరకే డివైడ్ అవ్వాలి. నాకు ఒక గాయం అయింది అంటే నాకు స్కిన్ బాగా మళ్ళీ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. క్యూర్ అయ్యేటప్పుడు ఒక లెవెల్ వరకే అది అవ్వాలి, దాని తర్వాత ఆగిపోవాలి ఆ డివిజన్ అన్నది. సో వీటికి కొన్ని రూల్స్ ఉంటాయి విచ్ ద బాడీ ఫాలోస్ వెరీ స్ట్రిక్ట్లీ అనమాట. అప్పుడప్పుడు ఆ రూల్స్ని ఫాలో చేయదన్నమాట. వెన్ దోస్ రూల్స్ ఆర్ నాట్ ఫాలోడ్ అండ్ ఇష్టం వచ్చినట్టు ప్రొలిఫరేట్ అయ్యి డివైడ్ అయ్యే సెల్స్ ఇష్టం వచ్చినట్టు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తే వాటిని మనం క్యాన్సర్ అంటాం అన్నమాట. సో డివిజను అవుతుంది, దాని తర్వాత మూవ్మెంటు అవుతుంది, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మెటాస్టిసిస్ అంటాం. ఇది ఎందుకు అవుతుంది అన్నది మనకి ఇంకా క్లియర్గా తెలియదు అనమాట. ఇఫ్ వీ న్యూ ఎందుకు అవుతుంది దెన్ వీ వుడ్ హ్యావ్ ఈవెన్ బెటర్ క్యూర్ రేట్స్. ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాము అది సెల్యులర్ లెవెల్లో మన డిఎన్ఏలో ఏదో మ్యూటేషన్స్ జరిగి వాటి వల్ల బాడీలో మార్పులు వచ్చి ఇమ్యూనిటీ తగ్గి వీఆర్ నాట్ ఏబుల్ టు ఫైట్ ద క్యాన్సర్స్ అన్నట్టు ఒక విధానంగా వీఆర్ థింకింగ్ అనమాట. బట్ వై ఈస్ దట్ హ్యాపెనింగ్ అన్నది వీ స్టిల్ డోంట్ హ్యావ్ అ క్లియర్ ఐడియా. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.